హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా వ్లాగ్స్. నేను మీ దేవిక. ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేశానండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ తీసుకొని ఒక అర కేజీ ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ముందుగా బండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగాలండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి అంతా కలిసేట్టు కూర మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేస్తున్నారండి. రాళ్ళ ఉప్పు అయితే కూరలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మళ్ళీ ఉప్పు పసుపు అంతా కూరకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. కూర మగ్గిందండి, చాలా వరకు మగ్గిపోయింది. ఒకసారి అంతా కూర అడుగు అంటకుండా మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 1/2 స్పూన్ వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు టమాటాని చిన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి. అవి వేసుకొని కూరలు కలుపుకోవాలండి. అంతా ఒకసారి టమాటా ముక్కలు, ఉప్పు, కారం మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మరో 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు మూత తీసి ముందుగా మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూరలో వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అడుగున అంటుకోకుండా బాగా కలుపుతూ తిప్పాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి కూర మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవాలండి. నాకైతే ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కూర అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి కూర ఉడికిందో లేదో. నాకు నూనె ఆయిల్ పైకి తేలిందండి. కూర మొత్తం బాగా ఉడికిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికి మెత్తబడిందండి. చివరిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ కూర రెడీ అయిపోయినట్లేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.